ఇప్పుడు మనం శ్రీరామనవమి గురించి అసలు కథ ఏంటో తెలుసుకుందాం. అయోధ్య అనే పవిత్ర నగరంలో ఒక రాజు ఉండేవారు. ఆయన పేరు దశరథుడు. ఆయనకు అన్నీ ఉన్నా కూడా ఒకటి మాత్రం లేదు, సంతానం. దశరథుడు ఎంతో బాధతో భక్తితో దేవుళ్ళను ప్రార్థించారు. ఆయన చేసిన పుత్రకామేష్టి యాగం ఫలితంగా దేవతలు ఆశీర్వాదంగా 4 కుమారులనిచ్చారు. అందులో ముఖ్యుడు, ధర్మానికి ప్రతీక, మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. రాముడు చిన్నప్పటి నుంచే వినయం, ధైర్యం, సత్యం పాటించేవాడు. అందుకే అందరూ ఆయనను ప్రేమించారు. కాలక్రమంలో రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నారు. అయితే వారి జీవితం సులభం కాలేదు. రాజ్యాన్ని వదిలి 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రాక్షసరాజు రావణుడు సీతను అపహరించారు. ధర్మం కోసం, ప్రేమ కోసం రాముడు యుద్ధానికి సిద్ధమయ్యారు. అనంతరం జరిగిన మహాయుద్ధంలో రాముడు రావణుని సంహరించి సీతను తిరిగి పొందారు. ఆ రోజు ధర్మం గెలిచిన రోజు. అదే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. ధర్మం పాటిస్తే దేవుడు కూడా మనతో ఉంటారు. కష్టాలు వచ్చినా నిజాయితీని మాత్రం విడవకూడదు. ఇదే శ్రీరామనవమి కథ. జై శ్రీరామ్.